హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో అందరికీ చాలా ఫేవరెట్ అయిన నెల్లూరు చేపల పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చేపల పులుసు అయితే అందరికీ వచ్చండి. కాకపోతే నెల్లూరు చేపల పులుసు తీసుకున్న చేప దగ్గర నుంచి దాన్ని చేసే విధానం, వండే విధానం, అందులో వేసే మసాలాలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఒక్కసారి కనుక మీరు తిన్నారంటే ఈ రుచి అయితే మర్చిపోలేరు. ఇంకా లేట్ చేయకుండా మిమ్మల్ని ఏమాత్రం ఊరించకుండా వీడియోని అయితే మొదలు పెడతాను. దీనికోసం అయితే నేను ఇక్కడ 100 గ్రాముల వరకు ఇలా చింతపండుని తీసుకోవాలి. మీకు కొలత కరెక్ట్గా తెలియడం కోసం ఇలా నిమ్మకాయ సైజులో ఇలా చుట్టాను. చూడండి, ఇలా 2 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోవాలి. వెయిట్లో కొలుచుకుంటే ఇది 100 గ్రాముల వరకు ఉంటుంది. ముందుగా ఇలా చింతపండుని వాటర్ వేసి 2 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ నెల్లూరు చేపల పులుసుకైతే మనకి చేప ఏది తీసుకోవాలో తెలిసి ఉండాలండి. బొచ్చ కానీ గండి చేప కానీ చాలా అయితే టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ బొచ్చ తీసుకున్నాను, 1 కేజీ వరకు తీసుకున్నాను. చేపలు నీచు వాసన బాగా పోవాలంటే ఉప్పు నిమ్మకాయ వేసి 2 నిమిషాలు బాగా మర్దన చేస్తే వాటికి ఉండే నీచు వాసన పూర్తిగా పోతుంది. ఇలా బాగా శుభ్రం చేసుకున్న ఈ ముక్కలకి 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారం, అలాగే 2.5 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి ముక్కలకి బాగా పట్టించాలి. అయితే ఇక్కడ అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు అమ్మమ్మలు తాతమ్మలు ఎలా అయితే వండుతారో ఆ స్టైల్ చూపిస్తున్నాను ఇక్కడ. ముందుగా ఇలా వేసుకున్న ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. ఇది మ్యారినేషన్ ఏమీ కాదండి, జస్ట్ ఇలా పట్టించిన తర్వాత చిన్న ప్రాసెస్ ఉంది. ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఈ ప్యాన్ని 2 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పులుసుకైతే నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి ఈ విధంగా తీసుకున్నాను. వీటితో పాటు ఒక పచ్చి మామిడికాయ కూడా వేస్తారు. మీ దగ్గర ఉంటే అది కూడా కంపల్సరీ తీసుకోండి. ఈ పులుసులో అయితే అక్కడక్కడ పెద్ద సైజులో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటాయండి. అందువల్ల అన్నీ కూడా నేను ముక్కల కింద కోసేయకుండా 1.5 ఉల్లిపాయను మాత్రం మిక్సీ పట్టుకుని అర ముక్కను మాత్రం ఇలా పెద్ద సైజుగా ముక్కల కింద కోసి కర్రీలోకి ఉంచుతున్నాను. ఉల్లిపాయలని మిక్సీ పట్టేటప్పుడు నేను ఇక్కడ అల్లాన్ని కూడా ముక్కల కింద చేసి వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అల్లం ఉల్లిపాయల పేస్ట్ అయితే తయారైంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ముక్కలు అయితే కర్రీలోకి యాడ్ చేస్తాను. నార్మల్గా చేసే చేపల పులుసులోకి అయితే కొంతమంది టమాటాలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కాకపోతే ఈ నెల్లూరు చేపల పులుసులోకి అయితే కంపల్సరీ టమోటా ఉండాలి, చింతపండు ఉండాలి, అలాగే మామిడికాయ కూడా ఉండాలండి. నేను దగ్గర మామిడికాయ లేని మూలన నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి. టమోటాలని గుజ్జులో కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటే పచ్చిమిర్చిని కూడా ఇలా చీరికలుగా కట్ చేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న ఈ ప్యాన్ ఉంది కదా, ఈ ప్యాన్లోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే గుజ్జు కింద చేసుకున్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 4 కట్ చేసాం కదా, నేను ఇక్కడ 2 వేస్తున్నాను, ఇంకో 2 చివరిలో వేస్తాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ప్యాన్ ఒకసారి కదపండి. ఇవన్నీ కూడా కొంచెం లెవెల్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి వచ్చిన ఈ చింతపండు పులుసుని అయితే ఇందులో వేసుకోవాలి. చింతపండు నుంచి వచ్చిన పిప్పి ఉంటుంది కదా, దీనిలో కూడా కొన్ని నీళ్లు వేసి బాగా పిసికి ఆ నీళ్ళన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 3/4 గ్లాస్ నుంచి అర గ్లాస్ వరకు వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి, మనకి ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 5-6 స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకోండి. నేను వేస్తున్నప్పుడు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. అలాగే అన్నీ వేసుకున్న తర్వాత గరిటె పెట్టి కలుపుకుండా ఇలా స్పూన్తో చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, 2-3 పొంగులు రావడం ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు దీనికోసం ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు, మరో 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని
లో ఫ్లేమ్లో చక్కగా వేపించుకోవాలి. ఇక్కడ మెంతులు వేసాం కదా, ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేపించుకుంటే చేదు రాకుండా ఉంటాయండి. మెంతులు ఎప్పుడైతే ఎర్రగా అవుతాయో అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇంకా మెత్తని పొడి కింద ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. రోల్లో కూడా దంచుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి 10 నుంచి 12 వెల్లుల్లి రేకులు వేసుకుని దీంతో పాటు మిక్సీ పట్టుకోండి. ఈ పులుసు కోసం చేసిన ఈ స్పెషల్ మసాలా అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అయితే లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికింది. ఒకసారి చూద్దాము ఎంతవరకు ఉడికిందో. చూడండి, మనం గరిటె పెట్టకుండా ఇలా స్పూన్తో నెమ్మదిగా కదుపుకోవాలి. అలాగే ఏమాత్రం గరిటె పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్యాన్ని అటు ఇటు కదుపుతూ మనం కలుపుకోవాలి. చూడండి, పులుసు అయితే ఇంకా చిక్కబడలేదు, కొంచెం పలుసుగా ఉంది. దీన్ని ఇంకొంచెం సేపు మరిగిద్దాము. ఇంకో 5 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది ఇప్పుడే వేసుకోవాలి. అంటే దించేసే 5 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ప్యాన్ని ఈ విధంగా రొటేట్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న 2 పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా చూడండి చక్కగా పైకి తేలింది కదా. చూడండి, ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇన్కేస్ సాల్ట్ తక్కువైతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ చేపల పులుసు వాసనతో అయితే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. చివరిగా కొత్తిమీర చల్లుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం చల్లారాక కొంచెం దగ్గర పడుతుంది. నేనైతే ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చేపల పులుసు అనేది ఎప్పుడూ కూడా వేడి మీద కాకుండా చేసిన రోజు నైట్ నుంచి ఆ తర్వాత రోజు టేస్ట్ అయితే రెట్టింపు అవుతుందండి. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.